వర్షిని, ఎస్. నీ మీద ఒక రూమర్ ఉంది. రూమరా? నీకేమైనా తక్కువ స్ట్రైక్ అయ్యా? అవును, నీ మీద ఒక రూమర్ ఉంది. అంటే సినీ వర్గాలు ఏరులే వరదలే వర్షాలై చెప్పుకుంటున్న రూమర్. తెలుగులో చెప్పవా ప్లీజ్? ఓ తెలుగునే కొంప తీసి. అదే చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. ఓహో. బిగ్ బాస్ సీజన్ 4 అన్న ఒక షోకి నిన్ను అడిగారని, ఆ షోకి నువ్వు వెళ్తున్నావని, అండ్ నీకు భారీ మొత్తంలో సొమ్ము ఇంకా తెలుగు చెప్పు, భారీ మొత్తంలో నీకు పేమెంట్ ఆఫర్ చేశారని రకరకాల వార్తలు వస్తున్నాయి. దీని మీద నువ్వు రెస్పాండ్ అవుతున్నావా, అవుదాం అనుకుంటున్నావా, ఆర్ ఎస్ ఆర్ నో ఏంటి? యాక్చువల్గా ఎస్. చాలా ఎస్. లిసన్, అంటే నన్ను అప్రోచ్ అయ్యారు. ఓకే, దట్ ఈస్ ఎస్, నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ నేను బికాజ్ ఐ హ్యావ్ కొన్ని కమిట్మెంట్స్ కాబట్టి నేను వెళ్ళట్లేదు. చెప్పేసా, పేస్ట్ మాత్రం తినలేదు నువ్వు. బాబోయ్, నాకు అస్సలు అదన్నమాట సంగతి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? యా. నీ పార్ట్నర్స్, ప్రొఫెషనల్ పార్ట్నర్స్ ఐ మీన్ ఉన్నారు కదా, ఉన్నారు. చాలా మంది వర్క్ చేసావు కదా. అవును. ప్రదీప్తో చేసావు, అవును. రవితో చేసావు, సుధీర్తో చేసావు, యా, ఆదితో చేసావు. యా. వీళ్ళల్లో నీ రిలేషన్షిప్ ఫ్రమ్ బెస్ట్ టు వర్స్ట్? కాదు, ఇది కష్టమే. బికాస్ ఎవ్రీబడి స్టాండర్డ్ డూడ్. ఐ లైక్ రవి, ఐ లైక్ ఆది, ఐ లైక్ సుధీర్, ఐ లైక్ ప్రదీప్. ఆబ్వియస్లీ. ఏంటి, దేంతో తినాలి? టూత్పేస్ట్. ఇందాక చిల్లి అన్నావు నువ్వు. చిల్లి అన్నావు. అబ్బా, చిల్లి టూత్పేస్ట్ స్పైస్ ఇన్ ది వర్షన్ దగ్గుతున్నావు. ఐ హేట్ ఇట్. నో మమ్మీ. రెడీయా? మిల్కీ బార్ అయినా కొద్దిగా. నేను నా లైఫ్ టైంలో నేను ఇది మర్చిపోలేను. ఎందుకు? నా లైఫ్ నేను చచ్చిపోయేంత వరకు, బికాస్ ఐ హేట్ ఇట్. దోస్ అండ్ పేస్ట్ ఏంట్రా బాబు. మే ఐ డు ద ఆనర్స్ ఫర్ యు? నో, ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడ ఇవ్వు. నో, నేను వేస్తాను. వద్దు, నేను వేస్తానమ్మా, కొద్దిగా వేస్తాను. మమ్మీ, మొత్తానికి వీళ్ళు నలుగురు నా చేతి తినిపిస్తున్నారు. ఫైన్. ఏంటి ఇది తినడమే అసలు. ఎలా ఉంది? రుచికరంగా ఉందా?